నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ లలితాంబికా పీఠాధిపతులు పంచముఖ హనుమాన్ ఉపాసకులు బ్రహ్మశ్రీ మాడుగురు శివప్రసాద్ శర్మ గురువు గారు ఉన్నారు. గురువు గారిని అడిగి మనకున్న సందేహాలను చేసుకుంటాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం నాయన. గురుగారు, అమావాస్య వచ్చిందంటే చాలు అందరం భయపడతాం. బయటికి వెళ్ళడానికి సాయంత్రం పూట ఇంట్లో వాళ్ళు అమ్మావాలి, అరే అమావాస్య పొద్దున బయటికి పోకరా, 3 బాటలు ఏదైతే గాలి సోకుతుంది, ఇది వస్తుంది అది వస్తుంది అంటారు. అలాగే అమావాస్య రోజు కూడా దేవతల శక్తి తగ్గుతుందని, మంత్రగాల శక్తి పెరుగుతుందని అంటారు. మనం ఇవి అన్నిటికీ మన వైపు రాకుండా ఉండాలని, ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఆ రోజు మనం ఏం చేయాలి, ఎలాంటి పరిహారం చేయాలి, ఏ మంత్రాన్ని జపించాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అమావాస్య రోజు పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి? సరే, ఇక్కడ అమావాస్య అనేటువంటిది రాగానే ఏమవుతుందంటే మనకు మామూలుగా చంద్రుడు అనేటువంటి వాడు ఉండడు. ఆనాడు పూర్తిగా చంద్రుడి యొక్క ఇది స్తంభింపజేయటం జరుగుతుంది. చంద్రమా మనసో జాత అన్నాడు. చంద్రుడు మాతృకారకుడు కూడా. అయితే ఇక్కడ తల్లి అనంగానే మనం ఏం తీసుకుంటాము? మనకు జన్మనిచ్చిన తల్లి అని అనుకుంటాం. అంతేకాకుండా చంద్రుడు ఆకాశంలో ఉంటాడు కదా, అదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, అందరికీ తెలిసిందే. అయితే వెలుగును ఎక్కడ ప్రసరింపజేస్తున్నాడు అంటే భూమండలము మీద కదా ప్రసరింపజేస్తున్నాడు. ఈ భూమండలానికి భూమి అంటే మనం ఏమనుకుంటున్నాము? భూమాత అంటున్నాము. ఇక్కడ ఈ భూమాత మీద మనము జీవిస్తూ ఉండేటువంటి మనకు చంద్రుడి యొక్క మనఃకారకుడు, మాతృకారకుడు కాబట్టి ఈ భూమాత మీద పడేటువంటి వెలుగును లేకుండా చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే చంద్రుడి యొక్క మనకు కాలగమనానికి సంబంధించినటువంటి సూర్యచంద్రుల యొక్క ఇది రెండూ లేకుండా పోతాయో తాంత్రిక విద్యలకు ఎక్కువగా ప్రాబల్యము పెరుగుతుంది. మనకు గ్రహాలలో చంద్రుడు, సూర్యుడు చాలా అతి ముఖ్యము కదా. అందుకని సాయంకాలము పూట పంచవలసినటువంటి ఇది ఎప్పుడైతే లేకుండా పోతూ ఉన్నదో భూమి మీద మనము చేసేటువంటి వికృతమైనటువంటి వ్యవహారాలకు ఫలించటానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే దాంట్లో కూడా ఉన్నతముగా చేసేటువంటివి కొన్ని తాంత్రిక విద్యలు ఉన్నాయి. ఒక మనిషి మనం బాగుండాలి అని చేయటము వేరు, ఒక మనిషి చెడిపోవాలి అని చేసేటువంటివి క్షుద్ర విద్యలు. ఈ దిష్టి తీయటము కానీ, చిన్నపిల్లలకు 3 దోవలు కలిసేటువంటి చోట పడేయటము కానీ, ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఎవడో ఒకడు దాన్ని దాటితే వాడికి రావటం. మనం ఈ మధ్య కార్లలో కదా తిరుగుతున్నాము, అసలు నడిచెవరు పోతున్నారు 3 రస్తాలు కలిసే చోట అని అనుకోవచ్చు. కారులో పోతాము, లేదా ఇంకో ఆటోలో పోతాము, ఇదేముందిలే అని. ఆటోలు కానీ, కార్లు కానీ యాక్సిడెంట్స్కు గురి కావటానికి గల మార్గాలు ఇట్లాంటివి తెలియనివి, దాని మీద దాటినటువంటి దానికే. ఇవి మూఢనమ్మకాలు. ఇంకా ప్రపంచం అన్న తర్వాత ఎవరో ఒకరు వేస్తారు, అవుతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి అనేటువంటిది మనము క్యాజువల్గా తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ అందుకే జాగ్రత్త అనేది చాలా అవసరం. మరి కారులో పోయి వచ్చిన తర్వాత ఏమిటి, ఎందుకు మనం ఇది అని అంటే, అందుకే ప్రతి కారుకు కూడా ముందు వైపు పూసలు, నిమ్మకాయ కలిగినటువంటి దిష్టి దోషం పోవడానికి ఒకటి పూజ చేసుకునే సమయంలో కట్టిస్తాం. అది ఎప్పుడూ నిజానికి ప్రతి అమావాస్యకు చేసుకోవాల్సినటువంటి విధి. మనము బయట కార్లలో తిరిగేటువంటి ప్రతి వాళ్ళము కూడా ప్రతి అమావాస్యకు ఒక నిమ్మకాయ కారు కట్టుకోవడంలో తప్పు లేదు కదా. వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యాలి అనేటువంటి నానుడి ఏ విధముగా అయితే ఉన్నదో, ఆ నిమ్మకాయ దిష్టి దోషాన్ని ఎప్పుడూ కూడా నిమ్మకాయ అనేటువంటిది దాని మీద పోయినా ఈ నిమ్మకాయ అనేటువంటిది దాన్ని హరింపజేస్తుంది అనేటువంటిది ఉన్నది. అది నింబాసురుడు అమ్మవారిని కోరుకున్నటువంటి వరం. నింబాసురుడు అనేటువంటి రాక్షసుడు కోరుకున్న వరం అది.
తనతోనే ఇబ్బంది, తనతోనే నివృత్తి. రెండు, నీ పేరుతోనే ఇది ఉంటుంది ఇబ్బంది, నీ పేరుతోనే పోతుంది గాక. అంతే కదా. ఏ భావన అయితే మనము కోరుకుంటామో యద్భావం తద్భవతి అని, అదే ఎట్లయితే వస్తుంది అని అనుకుంటున్నామో దాని యొక్క అంతరార్థమే అది కదా. అందువలన ఇటువంటి వాటికి యంత్ర పూజలు అవి ఇవి ఇవన్నీ ఉంటాయి. మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా ఎంతోమందికి వ్యాపారాలు అనుకూలముగా కావటానికి కానీ, లేదు జనాకర్షణ అనేటువంటి దానికి కానీ, ఇటువంటివి కొన్ని అనుకూలవంతమైనటువంటివి చేస్తూ ఉంటాం. సహజం అది. మాకు తెలుసు ఈ అమావాస్యలు అమావాస్యలు అన్నీ కూడా మనం ఎలా చేసుకుంటే ఏమిటి అనేటువంటిది. మామూలు జనాలు ఇంట్లో ఏం చేసుకుంటే అది మామూలు జనాలు అందరూ కూడా ఇంట్లో ఏమి చేసుకుంటే వీళ్లకు మేలు జరుగుతుంది ఇటువంటి సమయాల్లో అనుకరించాల్సింది ఏంటంటే, మీరు ఇంకొక మాట చెప్పారు, అమ్మవారి యొక్క దేవతల యొక్క శక్తి తగ్గుతుంది అనేటువంటి. దేవతల శక్తి ఎప్పుడు తగ్గుతుంది అంటే, మనము ఎవరము దేవతలను స్తుతించకపోతే కదా. అమావాస్య నాడు ఎందుకు స్తుతించము అంటే, అమావాస్య కాబట్టి ఈరోజు ఏమో ఎందుకోలే మనము అని అనుకుంటాము. అమావాస్య కదా ఈరోజు ఏం పూజలు లేవు ఎందుకు అనేటువంటిది ఒకటి. రెండవది, పితృదేవతల యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణముగా కలగాలి అంటే ప్రతి అమావాస్యకు చేసుకోవాల్సిందే. ప్రతి అమావాస్యకు కూడా ఇంట్లో చేసుకోవాల్సినటువంటి విధానము విధి విధానాలు ఏమిటి అంటే, కాసిన్ని బియ్యం తీసుకోవటం. నేను చెప్తున్నాను బాగా క్లియర్గా. ఈ బియ్యము ఒక పిరికెడు చాలు, ఒక గుప్పెడు పిడిగం, ఒక దాంట్లో ఒక చిన్న తువలపాకు కానీ ఏదైనా ఒక ఆకు కానీ, ఏదో ఒక ఆకులో, లేదంటే తువలపాకులు ఉంటే తువలపాకులో బియ్యము పోసుకునేసి, ఎవరి ఇంటి దేవుడు ఉంటాడు కదా వాళ్ళ ఇంటి దేవుడిని స్మరిస్తూ దాంట్లో పసుపు కుంకుమ రెండు కలిపి ఒక చోట పెట్టుకునేది అది బండారు అవుతుంది. ఆ బండారు అనేటువంటిది ఎప్పుడైతే అర్చన చేస్తూ ఉంటామో అమ్మవారిది, దుర్గా అమ్మవారు కానీ లేదా ఇంటి దేవుడు వాళ్ళ ఇంటి దేవుడు కానీ, ఇంటి దేవుడికి అష్టోత్తరములాగా ఒకటే దేవుడే కావచ్చు, ఒకటే పదమే కావచ్చు, 108 సార్లు ఎప్పుడైతే అనుకొని దాంట్లో చేసి అమావాస్య నాడు ఆ చేసినటువంటి బియ్యాన్ని అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ ముందు వైపు గడపకు ఆ బయట ఆ కొంచెము ఈ కొంచెము పోయడం, లేదు ఇండిపెండెంట్ హౌస్ అయితే 4 వైపులా వేసుకోవటము. ఇండిపెండెంట్ హౌస్ అయితే మనము మామూలుగా ఒకటే ఇల్లు ఉందనుకోండి, మామూలుగా ఇండిపెండెంట్ ఇల్లు ఉంటుంది కదా, విల్లా కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అంటే 4 మూలలు ఇంట్లో కాంపౌండ్ వాళ్ళ లోపలికి వేసుకోవటము. లేదు అపార్ట్మెంట్ మాత్రమే మాది అపార్ట్మెంటు అని అంటే, ఇంటి ప్రధాన గడప ఉంటుంది కదా, ప్రధాన ద్వారం ఉంటుంది కదా, ప్రధాన ద్వారము ముందు అటువైపు సగము ఇటువైపు సగము కిందనే వేసేయటము. ఇంకా తోలపాకుతో పని లేదు, తోలపాకు తీసి చెట్టల్లో పడేయటము. ఈ అష్టోత్తరం చేసేది కనుక ఎప్పుడైతే సాయంకాలం పూట చేసుకుంటారో ఆ అమావాస్య యొక్క పీడ నివారణ మన ఇంటి వైపు కానీ మన ఇంటిలోకి కానీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా అదే చేస్తుంది గాక. ఇది పాటించవచ్చును, చేసుకోవచ్చును, దిగ్విజయముగా ఉంటుంది గాక. అమావాస్య దుష్టశక్తులు అలాంటివి ఏమి ఇంటికి రాకుండా అంటే చాలా చక్కటి పరిహారం తెలియజేశారు. ధన్యవాదాలు. జయోస్తు.